కథా స్రవంతి. మా ఆయన అపరిచితుడు. కథ రచన శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళై. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. గుర్తుంది కదా, వచ్చే నెలలో మా శ్రీదేవి కూతురి పెళ్లి. ఆదివారం 4 వేళకు మనం అక్కడ ఉండాలి. అసలే తిరుపతి, ఆపై శనివారం ప్రయాణం. ఇప్పుడు బద్దకించి చివర్లో ట్యాక్సీలు మాట్లాడి బడ్జెట్ పెంచేయకుండా కాస్త మెలకువలో ఉండి తొందరగా రైలు టికెట్లు బుక్ చేసేయి. స్లీపర్ చాలు, ఎటు రాత్రి ప్రయాణమే కదా, ఎండాకాలమే అయినా హాయిగా వెళ్ళిపోవచ్చు. క్యారేజీ సర్దుకుంటూ ఏకబిగిని మాట్లాడేస్తున్న నాకు పేపర్ చదువుతున్న ఆయన భంగిమ చూసి అసలు నా మాటలు వింటున్నాడో లేదో అని అనుమానం వచ్చేసింది. మొలకెత్తిన పెసరగింజల్ని నోట్లో వేసుకుంటూ ఓ క్షణం పాటు ఆయన కేసు చూసి, ఏ వింటున్నావా, ఇవాళ టికెట్లు అవుతున్నట్టేనా అన్నాను తేల్చుకోవడానికి. నాకు ఖాళీ లేదు, నువ్వు చేసుకోవాల్సిందే, పేపర్లోంచి తల తిప్పకుండా చెప్పేశాడు. అంతలావు పనే ఉంది, రిటైర్ అయిన కాడి నుంచి ఊరుమ్మడి జనానికి పనులన్నీ చేసి పెడితేనే ఉన్నారుగా యథాలాపంగానే అన్నాను. దానికి జవాబుగా కాదు గాని విసురుగానే మరో మాట వచ్చింది. ఇదిగో, పెళ్లికి నేను రావట్లేదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి. గాభరా పడ్డాను. నా మాటలతో నొప్పించానా? మా మధ్యలో ఆ మాత్రం దెప్పి పొడుపులు కొత్తేం కాదు. ప్రతి దెప్పు పొడుపును సరదాగానే తీసుకునే మనిషి ఇవాళ ఇంత చిన్న మాటకు నొచ్చుకున్నాడని అనుకోబుద్ధి కావడం లేదు. నొచ్చుకున్నారా అని నేరుగా అడిగితే ఇంకాస్త బెడిసికొడుతుంది గనక వాలు కుర్చీలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేసి, నువ్వు తోడు రాకుండా ఎక్కడికైనా వెళ్ళిన దాన్నేనా నాకు చేతకాదులేమని బిడాయించుకుంటున్నావు. ఇదిగో, బోల్డ్ అంత బతిమాలేస్తాను, ఇవాళ కాకపోతే రేపైనా కాస్త ఆ టికెట్ల పని చూడాలి అని అర్థిస్తున్న భంగిమలో కాస్త ఆకట్టుకునేలాగానే అడిగాను. కానీ ఫలం లేదు. ఆయన నా వైపు నింపాదిగా చూసి, నేను రావడం లేదండి, మీరే బుక్ చేసుకోండి, మీరే ప్లాన్ చేసుకోండి అంటూ వీలైనంత ముక్తసరిగా చెప్పాడు. లోపలేదో ఉంది, ఏంటో అంతుపట్టడం లేదు. మొన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఈలోగా ఏమైందో అర్థం కావడం లేదు. ఏదో అయిందన్నంత వరకు వాస్తవం, కానీ ఇలా పీట ముడేసుకున్నప్పుడు మనం పొడిగించి హితం లేదు. అప్పుడప్పుడు నాకిది మామూలే. మరోవైపు ఆఫీసుకి టైం అయిపోతుంది. అలాగని తల ఎగరేసినట్టుగా కాకుండా, సాయంత్రం వచ్చి నిన్ను మరింత బతిమాలుకుంటానులే అని మాత్రం అనేసి క్యారేజీ పుచ్చుకుని వెళ్ళిపోయాను. కానీ ఆయన ఎందుకు ఇలా భీష్మించుకున్నాడో తెలుసుకోవాలనే దేవులాట మాత్రం నన్ను వీడలేదు. మా అమ్మల కాలంలో ఏదో చాకలి పద్దు రాసుకోగలిగినంత వరకు ఆడాళ్ళు చదువుకుంటే చాలని అనేవాళ్ళుట. ఇవాల్టి రోజుల్లో ఏదో టికెట్లు బుక్ చేసుకోవడం, క్యాబులు పురమాయించడం, బిల్లులు చెల్లించడం వరకైనా కంప్యూటర్ జ్ఞానం అందరికీ అవసరం అయిపోయింది. డబ్బులు ఎంఏ చేసి గ్రూప్స్ పాస్ అయ్యి ఉద్యోగం చేస్తున్న నాకు కూడా ఆ పాటి తెలిసి ఉండాల్సిందే. కానీ ఆఫీసులో పనికి అవసరమైనంత మేర సర్కారు వాళ్ళు బలవంతాన్ని నేర్పించారు. కింద మీద గల్లంత అయిపోతూ ఆ పని నడిపిస్తూనే ఉన్నాను. కానీ కంప్యూటర్ మీద ఇతరత్రా లౌకిక వ్యవహారాలు నడిపించే నేర్పు మాత్రం పట్టుబడలేదు. ఏముందండి ఇదంతా చాలా సింపుల్ అంటూ ఉంటారు కొంతమంది, కానీ నేనెప్పుడూ ఆ జోలికి వెళ్ళలేదు. సాధారణంగా ఈ పనులన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు. డబ్బు లావాదేవీ ప్రతిదీ కంప్యూటర్ మీదుగానే జరగాలంటాడు. చెబితే నవ్వుతారు కానీ చెత్త తీసుకెళ్లే మున్సిపాలిటీ వాడికి నెలలా ఇచ్చే 50 తప్ప పాలవాడికి, ఇంట్లో పనమ్మాయికి కూడా నెల మొత్తాలు కంప్యూటర్లోనే చెల్లించేస్తూ ఉంటాడు. అవసరానికి ఊర్లకు వెళ్లాలన్నా, ఏడాదికో మారు సినిమాకి వెళ్లాలన్నా, వెచ్చాలు కొనాలన్నా అన్నీ కంప్యూటర్ చెల్లింపులే. కాకుంటే క్రెడిట్ కార్డు గోకుతారు, దాని ముడుపును కంప్యూటర్లో కట్టేస్తారు. పిల్లలిద్దరూ బయట సెటిల్ అయిపోయారు. వారి రాకపోకల గురించి మాకు ఖాతర్లేదు. మా ఇద్దరి బతుకును చూసుకోవడానికే ఊపిరి సలపనంతగా రోజులు గడిచిపోతున్నాయి. మా రోజువారీ పనుల్లో ఏ అవసరానికి అయ్యో పిల్లలు దగ్గరలో లేరే అనే ఆలోచన లేకుండా బండి నడుస్తోంది. కుటుంబం సాగడంలో నాకు చేతనైన పనులు నావి, ఆయనకు చేతనైన పనులు ఆయనవి అనే అప్రకటిత ఒడంబడిక ఒకటి ఉన్నట్టుగా మా వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా చోద్యం. ఆయన రిటైర్ అయ్యి ఏడాది అయింది. గవర్నమెంట్ కొత్తగా పొడిగించిన గడువును కూడా కలుపుకుంటే రిటైర్ కావడానికి నాకు ఇంకా 8 ఏళ్ల సర్వీస్ ఉంది. ఈ ఏడాదిగా ఆయనకు వ్యాపకం తగ్గింది. సాయంత్రం క్లబ్బులు కాదు కదా, ఉదయం వాకింగ్కి వెళ్లే దురలవాటు కూడా లేని మూల విరాట్టు మా ఆయన. పొద్దున్నే లేచి
2 గంటల పాటు తిథివార నక్షత్రాలు సహా పేపర్ చదివేయడం, నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక ఒంటరిగా ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ పాత కొత్త నానా చెత్త సినిమాల్ని చూస్తూ గడపడం ఆయన వ్యాపకం. ఈ సందిట్లో చుట్టాలు స్నేహితులు అయితే పర్లేదు, పరిచయస్తుల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా తగుదునమ్మా అని ముందుంటాడు. వాళ్ళ కరెంటు బిల్లు చెల్లింపులు, వాళ్లకు రైలు టికెట్లు బుక్ చేయడాలు, ఇలా ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చుని మినీ మీ సేవా కేంద్రం నడుపుతూ ఉంటాడు. అలాంటి పెద్ద మనిషి శ్రీదేవి కూతురు పెళ్లికి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేయమంటే పెడసరం మాటలంటాడా? పైగా నేను రాను, నువ్వే వెళ్ళు అంటాడా? నేను ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిన దాన్ని కాదనేగా ఆయన పొగరు. చూస్తా సాయంత్రం ఇంటికి వెళ్ళాక మొత్తం దించి పారేస్తా. ఈ ఆలోచనలో ఉండగానే ఆఫీస్ వచ్చేసింది. ఆఫీస్ సీట్లో కూర్చోగానే కాస్త రిలాక్స్ అయ్యి ముందుగా శ్రీదేవికి ఫోన్ చేశాను. మా ఆయనతో ఏమైనా గొడవ పెట్టుకున్నావా రీసెంట్గా అన్నాను ఫోన్ ఎత్తగానే. అది మాలో ఆఖరిది. మా అందరిలోకి చాలా షార్ప్. ఒక్క మాటతోనే శాంతం గ్రహించేసినట్టుగా, ఏంటే ఇలాంటి స్కెచ్ చేసి పెళ్ళి ఎగ్గొడదామని అనుకుంటున్నావా? తాట తీస్తా, నీది మీ ఆయనది అంది. నేననుకున్నది ఏమీ లేదనిపించింది. ఎందుకలా అడిగావని అది గుచ్చి అడుగుతున్నా పట్టించుకోకుండా టాపిక్ మార్చి పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయని కాసేపు వాకప్ చేసి ఫోన్ పెట్టేశాను. మరి మా శ్రీవారు హఠాత్తుగా స్టైల్ మార్చి ఎందుకలా భీష్మించి కూర్చున్నట్టు? ఏదో మూడు పాడై ఉంటుందిలే. సాయంత్రం ఇంటికి వెళ్ళాక చపాతీలోకి టమాటా పప్పు బదులు ఆలు కూర చేసి పెడితే చాలు, ఐస్ అయిపోతాడు. అసలే అల్ప సంతోష ప్రాణి అని నాకు నేనే సర్ది చెప్పుకుని ఆనక పనిలో పడిపోయాను. ఇవాళ కాస్త లేట్ అయ్యేలా ఉంది అన్నాను ఫోన్ చేసి. ఓకే అన్నాడు ఎప్పట్లాగానే. ఇంటికి చేరగానే చపాతీలోకి ఆయనకి ఇష్టమైన ఆలు కూర చేసేసి ఇంప్రెస్ చేసి టికెట్ బుక్ చేయించుకోవాలని అనుకుంటూ బస్ దిగాక సందు చివరి కొట్టులో ఆలుతో పాటు కొన్ని దినుసులు కొనుక్కుని ఇంటికి వచ్చేసరికి 8:30 అయింది. అలా ఆపసోపాలు పడి వచ్చి నాకు ఇంటికి రాగానే షాక్ తగిలినట్టయింది. త్వరగా స్నానం ముగించి వచ్చేయి, టిఫిన్ రెడీగా ఉంది, తినేద్దాం అన్నాడు. లేట్ అవడం నిజమే, కానీ వచ్చాక 10 నిమిషాల్లో చేసేస్తా కదా, ఆ భాగ్యానికి స్విగ్గీ వాడిని మనం పోషించాలా అంటూనే లోపలికి వచ్చిన నాకు హాట్ బాక్స్లో చపాతీలు, గిన్నెలో కూర కనిపించాయి. తనే చేశాడా? నా సామ్రాజ్యంలోకి ఎవరో చొచ్చుకు వచ్చేస్తున్నట్టు అనిపించింది. తనకు వంట తెలుసు, చిన్నప్పుడు చేసేవాడినని, బ్యాచిలర్గా బతికిన రోజుల్లో కూడా స్వయం పాకమేనని చెప్తూ ఉంటాడు. ఎప్పుడైనా బతిమాలితే నాకు కాస్త సాయం చేయడం తప్ప ఇన్నేళ్ల సంసారంలో ఎన్నడూ ఆయన చేతి వంట రుచి ఎరగను. ఆశ్చర్యము అనిపించింది. నిజానికి పెళ్ళైన కొత్తల్లో కాస్త ప్రయత్నించాడు కానీ అదేదో నా సామ్రాజ్యం అన్నట్టుగా వంటింట్లోకి అడుగు పెట్టనివ్వకుండా నేనే అడ్డుకున్నాను. ఆ తర్వాతే నాకు ఉద్యోగం వచ్చింది. అయినా 2 పనులు 4 చేతులా చేయడమే అలవాటైంది. కూర గిన్నెలో వేలు ముంచి నోట్లో పెట్టుకుని చప్పరించాను. పర్వాలేదు, కూర చేయడం మాత్రమే కాదు, ఎన్నడూ లేనిది ఈ మనిషి సందు చివరిదాకా వెళ్ళి ఆలు తెచ్చుకుని మరీ చేసాడంటే తెగ ఆశ్చర్యంగా ఉంది నాకు. నేను డ్రెస్ మార్చుకున్నాక ప్లేట్లలో సర్దుకుని తనకొకటిచ్చి పక్కనే కూర్చుని, నువ్వే చేసావా అడిగాను. గర్వంగా నవ్వాడు. బుగ్గ చదివి ముద్దు పెట్టుకుంటూ, మా బాగా చేశావు అన్నాను. థ్యాంక్ యూ అన్నాడు సిగ్గు అభినయిస్తూ. నా పనులు చేయమని అడిగినప్పుడు మొండికేస్తున్నాడే తప్ప మా మధ్య ఇలాంటి సరసాలు అన్నీ ఎప్పట్లా నిండుగా ఉన్నాయి. అదే నాకు అర్థం కావడం లేదు. అందరి పనులు చేసి పెడుతూ ఉంటాడు, నేను మాత్రం ఏదడిగినా నాకు కుదరదు అంటాడు. పైగా నువ్వేం వేలుముద్రదానివి కాదు కదా, ఆ పాటి పనులు నేర్చుకోలేవా అంటూ అదనంగా దెప్పి పొడుపు కూడా. సినిమాకి వెళ్దామంటే టికెట్లు నువ్వు బుక్ చేస్తే వస్తానంటాడు. బయటికి వెళ్దామంటే క్యాబ్ నువ్వే బుక్ చేయాలంటాడు. ప్రయాణాలకు టికెట్ల సంగతి సరే. 4 రోజులు వరుసగా సెలవులు వచ్చేసరికి చిన్న ట్రిప్ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాలనే దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడ బస అనే వరకు సమస్తం గూగుల్ చేయించి రూట్ మ్యాపు, ఏర్పాట్లు అన్నీ నాతోనే చేయించాడు. కంప్యూటర్ ఎదురుగా నన్ను కూర్చోబెట్టి నా పక్కన తన కూర్చుని. ఈ వ్యవహారం మొత్తం నాకు అంతుపట్టకుండా తయారైంది. ఇదివరకు ఇలా కాదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తానే ముందుండి అన్నీ ప్లాన్ చేసి అన్ని బుకింగ్లు ముగించి పక్కా ప్లాన్తో సిద్ధం చేసేసేవాడు. బిల్లులు చెల్లింపులు, ఆన్లైన్ కొనుగోళ్లు లాంటి సమస్త వ్యవహారాలు అసలు జరుగుతున్నాయో లేదో మనకు తెలియకుండా పూర్తి చేసేస్తుండేవాడు. ఇప్పుడు ఈ లంపటం మొత్తం నాకు తగిలిస్తున్నాడు. ఈ తేడా అంతా 5-6 వారాల నుంచే.
ఆ మధ్య నేను ఆయన నొచ్చుకునేలా ఏమైనా చేశానా అని నన్ను నేను కొన్ని వందల సార్లు ప్రశ్నించుకున్నాను. జవాబు చిక్కలేదు. ఎందుకిలా వ్యవహరిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆయనతో నాకంటూ పనిపడనంత వరకు జీవితం చాలా హాయిగా సరదాగానే ఉంటుంది. బజార్ నుంచి ఇది తెచ్చిపెట్టండి అంటే చాలు కుదరదనేస్తాడు. నేను కొంత కించపడి నా అంత నేను తెచ్చుకున్నాక కాసేపటికి మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను. రోజులు నిమ్మళంగానే గడుస్తున్నాయి. ఓ రోజు ఆఫీసులో ఉండగా పద్మజక్క ఫోన్ చేసింది. ఏ రమా, మీ ఆయన దేశంలో లేడా? 2 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అంది. నిజానికి ఆ పాయింట్ నేను కూడా గుర్తించలేదు. వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు తప్ప ఆయన మొబైల్కు కాల్ చేసే అవసరం నాకంతగా ఉండదు. 2 రోజులుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అది మోగడం నేను వినలేదు, కానీ స్విచ్ ఆఫ్ చేసేసాడని అనుకోలేదు. ఏముందక్క, నీకు నాకు నెలకోసారి అయితే 3 రోజులు ఉంటుంది. ఆయనకు నెలలో ఎన్నిసార్లు అవుతుందో తెలీదు, అయ్యాక ఎన్ని రోజులుంటుందో తెలీదు అన్నాను. ఇద్దరూ నవ్వుకున్నాం. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక ఇంటికి వెళ్ళాక ఓసారి ఫోన్ చేయించు అంది. దొరికాడు. 2 రోజులుగా ఫోన్ కూడా వాడకుండా షెల్లో పెట్టుకుని గుడ్లు పుదుగుతున్నాడన్నమాట. ఇవాళ పద్మజక్కతో మాట్లాడకుండా ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాను. పద్మజక్క అంటే మా ఆయన ఎలిమెంటరీ స్కూల్ క్లాస్మేట్. మా ఊరి దగ్గర చిన్న పల్లెలో ఉంటుంది. వాళ్ళ ఆయన పోయాక ఉన్న ఒక కూతురికి పెళ్లి చేసి పంపేసింది. పల్లెలోనే చిన్న ఇల్లు ఉంది. కూతురికి పెళ్లి చేసినప్పుడు దాన్ని అమ్మి కట్నం కింద ఇచ్చేయాలని అనుకుంది. అవతల వాళ్ళు కూడా దానికి ఆశపడ్డారు. ఇల్లు అమ్మేసి మా ఇంట్లోనే ఉండిపోమ్మని అక్కకు ఆఫర్ ఇచ్చారు. కానీ మా ఆయనే అడ్డం పడ్డాడు. ఎటు పద్మజ పోయాక అది మీకే దక్కుతుంది, ఉన్నంతకాలం తను అక్కడ ఉండాల్సిందేనని పట్టుబట్టాడు. పెళ్లి సంబంధం ఆయన చూసిందే, వాళ్ళని కన్విన్స్ చేశాడు. అలా పద్మజక్క పల్లెలోనే మిగిలిపోయింది. వ్యాపకం తెరువు ఉండాలని ట్యూషన్లు చెబుతుంటుంది. ఆ చిన్న ఊళ్ళో ట్యూషన్లు చెప్పుకుంటే ఏమొస్తుంది? ఎటూ కాస్త పింఛన్ వస్తుంది కనుక గుట్టుగా బతికేస్తుంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. పద్మజక్క ఫోన్ చేసింది అన్నాను. ఇప్పుడు తన ఫోన్ ఆన్ చేయకపోతాడా అనుకుంటూ, ఏది నీ ఫోన్ ఇలా ఇవ్వు అంటూ నా చేతిలోంచి తీసుకుని ఫోన్ చేసి, చెప్పు పద్మజ అన్నాడు. ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావని అడిగినట్లుంది. అది కాస్త రిపేర్ వచ్చిందిలే, 2-3 రోజుల్లో బాగైపోతుంది సంజాయిషి చెప్పుకుంటున్నాడు. నాకెప్పుడు మహా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈయన నెలలో ఎన్నిసార్లు ఇలా ఫోన్ చెడిపోయిందని అబద్ధం చెప్పినా ఆయన ఫ్రెండ్స్ ప్రతిసారి దాన్ని నమ్మినట్టే కనిపిస్తూ ఉంటారు. వాళ్లలో ఎవరూ అంత అమాయకులు కాదు. కానీ ఒక్కసారి కూడా కథలు కట్టిపెట్టబాయ్ అనరు. 70,000 తగలేసుకొనుకున్న ఫోను ఇలా తరచుగా ఎందుకు చెడిపోతుందని గాని, అన్నిసార్లు చెడిపోయే ఫోన్ని మార్చొచ్చు కదా అని గాని అనరు. అవతల నుంచి అక్క గొంతు కూడా వినిపిస్తూనే ఉంది. 10 రోజుల నుంచి టౌన్కి వెళ్ళడం కుదరడం లేదు రవి. ఒంట్లో బానే ఉంటోందా? అబ్బెబ్బే, ఆ ఇబ్బంది ఏం లేదు, కానీ కరెంటు బిల్లు ఇంకా కట్టలేదు, సాగదీస్తోంది. నేను కట్టేస్తాలే. సర్వీస్ నంబర్ మెసేజీ పెట్టనా? నా డైరీలో ఉందిలే, రేపు ఉదయాన్నే కట్టేస్తా. పాప ఎలా ఉంది? మనవరాలతో మాట్లాడుతున్నావా అని కుశలాలు ఆరా తీసి ఫోన్ పెట్టేశాడు. ఖచ్చితంగా రేపు బిల్లు కట్టేస్తాడు. నేను ఇలాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నా. ఆయన వాళ్ళ కుర్చీకి ఎదురుగా భాష్యం పెట్టి వేసి కూర్చున్నా. ఇప్పుడు నాకు చెప్పి తీరాల్సిందే. ఏంటి సంగతి? నేను రైలు టికెట్లు అడిగితే బుక్ చేయవు, ప్రీమియం కట్టమంటే కట్టవు, పద్మజక్క ఫోన్ చేస్తే మాత్రం యుద్ధపాతిపృతిక మీద కట్టేస్తావు. ఏంటి సంగతి? నా పనులు మాత్రం ఎందుకు చేయవు? చెప్పి తీరాల్సిందే అన్నాను. ఆయన నా కేసి ఓ చూపు చూసి, అదంతే, నువ్వు నా భార్యవు కాబట్టి అని మళ్ళీ పుస్తకంలోకి మళ్ళీపోయాడు. ఏంటి, పద్మజ మాత్రం అంత స్పెషలా? భార్య కంటే ఎక్కువ? చివుక్కున నా కేసు చూశాడు. ఆ కోపంలో నా పెడసరపు మాట అనుచితంగా సంకుచితంగా ఉన్నదనే స్పృహ అప్పటికి నాకు లేదు. తనే సంభాళించుకుని నెమ్మదించి, పద్మజ ప్రతిసారి అడగదు. 2 రోజులుగా ఫోన్ ట్రై చేసి మరీ కరెంటు బిల్లు కట్టమన్నదంటే తన దగ్గర ఇప్పుడు డబ్బు లేదని అర్థం. ఆ మాట చెప్పలేకపోతోంది. నేను అడగడమూ బాగుండదు. అన్నింటికీ మించి నా ఫ్రెండు అన్నాడు. అయితే నన్ను కూడా ఫ్రెండ్ లిస్టులో పెట్టుకో, విసురుగా తన చేతిలో పుస్తకం లాక్కుని అన్నాను. తేలిగ్గా నవ్వేసి, ఆ లిస్టులో మొదటి పేరు ఎప్పటికీ నీదే, కానీ భార్యగా మారిపోయావు నువ్వు అనేశాడు. ఇదేం ట్విస్టు? ప్రపంచకంలో ఎక్కడైనా భార్య కాబట్టి ఎక్కువ ప్రయారిటీతో చూసుకునే మొగుళ్ళుంటారు.
ప్రయారిటీ ప్రస్తావన లేకపోయినా గతంలోనూ ఈయన నన్ను తన ఫ్రెండ్స్తో సమానంగానే చూసుకునేవాడు. ఇప్పుడు భార్య కావడం నా తప్పు అన్నట్టుగా నీ అవసరాలు మాత్రం పట్టించుకోను అని తేల్చేయడం ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. పద్మజక్కకు మాత్రం ఇలా చెప్పగానే అలా పనులెందుకు చేస్తున్నాడనే చెత్త అనుమానం నాకు లేదు. ఉడుక్కుని మాట తూలానంతే. నా విషయంలో మాత్రం నీ చావు నువ్వు చావాల్సిందే అన్నట్టుగా ఎందుకు తేడాగా చేస్తున్నాడో తెలియడం లేదు. ఆయన మొహంలో ఎలాంటి ఫీలింగ్ ఉన్నదో వెతుకుదామని తదేకంగా చూశాను. ఈ మనిషితో ఇదే కర్మ. కోపంగా ఉంటే తగ్గవచ్చు, అలిగుంటే బుజ్జగించవచ్చు, గారంగా ఉంటే ఆడించవచ్చు, దుఃఖంగా ఉంటే ఊరడించవచ్చు, ప్రేమగా ఉంటే అనుభూతించవచ్చు, స్నేహంగా ఉంటే ఆస్వాదించవచ్చు, సంతోషంగా ఉంటే పంచుకోవచ్చు, విసుక్కుంటే తగాద పడచ్చు. కానీ ఎలా ఉన్నాడో తెలియకుండా అభావంగా ఉంటే ఎలా స్పందించగలం? అలా చూసి చూసి నా మీద నాకే చిరాకేసి లేచి నా పనుల్లో పడ్డాను. నాకు నెమ్మదిగా ఈ పనులన్నీ అలవాటు కావడంలో వింతేమీ లేదు. కాకపోతే అంతకంటే పెద్ద వింత మరోటుంది. ఆయనిప్పుడు చాలా తరచుగా వంట చేసేస్తున్నాడు. నాకు ఆఫీసు నుంచి లేట్ అయిన ఏ సందర్భంలోనూ ఇప్పుడు మేము జై జొమాటో అనడం లేదు. వంటొక్కటే కాదు, పని ఒత్తిడి ఉండే సందర్భాల్లో బట్టలు ఉతికేస్తున్నాడు, ఇల్లంతా శుభ్రంగా పెట్టేస్తున్నాడు. నా వంతులో నేను బాగా ముదిరిపోయాను, టెక్ బేబీ అయిపోయానంటే నిజం. చాలామంది ఫ్రెండ్స్కి ఇప్పుడు నేనే దిక్కు. ఇలాంటి చిన్న చిన్న కంప్యూటర్ పనులే కాదు, బయటికెళ్లే పనులున్నా సరే నేనే తోడుగా గైడ్గా మారిపోతున్నాను. అంతెందుకు, కుశల ప్రశ్నలకు తప్ప పద్మజక్క కూడా ఆయనకి ఇప్పుడు ఫోన్ చేయడం లేదు. ఏ పని ఉన్నా నాకే చెబుతోంది. తమాషా ఏంటంటే ఆయన ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్ లాగిన్ డీటెయిల్స్ కూడా నాకు ఇచ్చేశాడు, ఎప్పుడైనా అవసరం పడుతుందని. అప్పట్లో ఓ 2 నెలల పాటు తెగ తిట్టుకున్నాను. అలవాటు పడ్డం మొదలయ్యాక ఆ అసంతృప్తి పోయింది. ఈలోగా నా పుట్టినరోజు వచ్చింది. కోదండరామాలయానికి వెళ్ళాం. శంషాబాద్ నుంచి 4-5 కిలోమీటర్ల లోపలికి వెళ్తే వస్తుంది అమ్మపల్లి. అద్భుతమైన ఆలయం. నవమి రోజుల్లో తప్ప నిత్యమూ నిర్జనంగా ఉంటుందనే మాకు ఆ గుడి అద్భుతం, ఇష్టం. సీతను వెతికే ప్రయత్నంలో ఉత్తరాది నుంచి దక్షిణపు కొస వరకు దేశమంతా తిరుగుతూ మార్గమధ్యంలో అలసి రాముడు సతీ సోదర సమేతంగా వెరచిన క్షేత్రమట ఇది. మూల విరాట్టుల్లో భాగంగా హనుమంతుడు ఉండడిక్కడ. ప్రశాంతంగా ఉండే గుడి. ఓపికన్నంత వరకు దర్శనం చేసుకుని ఆవరణలో ఓ గంటసేపు కూర్చున్నాం. అప్పుడు తన లాల్చి పక్క జేబులోంచి ఓ కవర్ తీసి నా చేతికిచ్చాడు. బర్త్డే గిఫ్టా? అలాంటిదేలే. దాన్ని అందుకుని తడిమి చూసి అడిగాను, చెక్కా? ఏమీ చెప్పకుండా చిరునవ్వు నవ్వాడు. లవ్ లెటరా? అదే నవ్వు. లవ్ లెటర్ని ఇలా బ్రౌన్ కవర్లో ఇవ్వడమేంటి మహాప్రభు? గులాబీ రంగు కవర్లో ఇవ్వాలని ఎప్పుడూ పుస్తకాల్లో చదవలేదా? కోప్పడ్డాను. తెరవబోతుండగా నా చేయి పట్టుకుని ఆపాడు. ఎందుకన్నట్టు చూశాను. ఇప్పుడు కాదు, ఇంటికెళ్ళాక ఏకాంతంలో చదువుకోనా? అంత రసహృదయం ఉందా ఇందులో? ఇప్పుడు కాదు, ఎప్పుడైనా, ఒకవేళ నేను ముందుగా తుది వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. చివాలన చెంప మీదో దెబ్బ వేశాను. లాఘవంగా తప్పుకున్నాడు, గట్టిగా తాకకుండా. గుళ్ళో అలాంటి మాటలెత్తుతావా? కోపంగానే అన్నాను. తథ్యమైన సంగతులు మాట్లాడడానికి స్థలకాల నిషేధాలెందుకు? నిజమే కావచ్చు, కానీ మనసు వికలమై ఆ కవరు బ్యాగులో పెట్టేసుకున్నాను. రమా, బ్యాగులోంచి బీరువాలోకి వెళ్ళిపోయిన కవరు ఇవాళ తెరవాల్సి వచ్చింది. దాంపత్యం అంటే ఏమిటి? దీనికి ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకే మాదిరి సమాధానం చెప్పలేకపోవచ్చు. అన్ని వేల కోట్ల వైవిధ్యాలున్న అనుభూతి కాగలిగింది కాబట్టే అది ప్రపంచంలో ఎప్పటికీ అనన్యమైన బంధంగా తయారైంది. కానీ కొన్ని సందర్భాల్లో నేను ఇందులో ఒక సిమిలారిటీ గమనించాను. అది దీనికి నిర్వచనం కాదు, గాని ఎవరూ చెప్పకపోయినా ఒప్పుకోకపోయినా సరే నిర్వచనంలో ఒక భాగం అవుతున్నదా అనిపించింది. అదే ఇంటర్ డిపెండబిలిటీ. ధర్మం అను, మతం అను, ముసుగు ఏదైనా, ఎలాగైనా సరే మన వ్యవస్థలో దంపతుల్ని ఇంటర్ డిపెండబుల్గా మార్చేయడం ఒక సంప్రదాయం అయిపోయింది. ఈ డిపెండబిలిటీ పర్యవసానాలుగా కొన్ని అసహజ పరిణామాలు కనిపించాయి నాకు. బహుశా అది నా దృష్టిలోపం కూడా కావచ్చు. భర్త అనేవాడు చనిపోగానే నా ఎస్ఎస్సి సర్టిఫికేట్లు ఎక్కడ పెట్టాడో కూడా తెలియదే అంటూ ఓ అమ్మాయి డూప్లికేట్లకి అప్లై చేసుకుని ఆ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత సగం హరించుకుపోయిన జీవితాన్ని కొత్తగా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించడం ఏమిటసలు?
ఇబ్బంది ఏమీ తెలియనేకుండా నాకేం కావాల్సి వచ్చినా తనే చూసుకునేవాడమ్మా అనే విలాపంలో బయటకు వ్యక్తం అయ్యేది ఆవేదనే కానీ కాస్త లోతుగా చూస్తే అసలు ఆమె ఎందుకంత అసక్తంగా తయారైపోయినట్లు ఆశ్చర్యం అనిపించేది నాకు. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావే, నువ్వు లేకుండా ఎలా బతికేదిరా దేవుడా, ఇలాంటివి చాలా విన్నాను. సహగమనం అనే వెధవాయిత్వాన్ని మనం పూడ్చిపెట్టగలిగాం, కానీ ఆ స్థాయిలో ఇలా డిపెండబిలిటీతో ముడిపెడ్డ ఆవేదన ఎందుకు మిగిలాలి? భార్య అలా తయారైపోవడంలో ఉదాత్తత, పెద్దరికం ముసుగులో భర్తల అప్రకటిత కుట్ర ఏమైనా ఉంటున్నదా అని కూడా అనిపిస్తూ ఉండేది నాకు తరచుగా. ఏడవకూడదని, ఏడుపొస్తే ఆపుకోవాలని నా ఉద్దేశం కాదు. కానీ ఆ కన్నీళ్లు డిపెండబుల్ సేఫ్ జోన్ పోతున్నందుకు కాకుండా డిపార్ట్ అవుతున్న వియోగానికి సంబంధించి మాత్రమే అయి ఉండాలని నా కోరిక. ఇంకా లోతుగా వెళ్లే సందర్భం ఇది కాదు, గాని మరణం అంటే ఏమిటసలు? ఐహికమైన దైహికమైన బాధ్యతల నుంచి విముక్తి కదా. అలాంటి విముక్తి ప్రదాయకమైన అద్భుత సందర్భాన్ని కన్నీటితో నింపుకోవడం ఎందుకు? ఇదివరకు చెప్పిన ఇంటర్ డిపెండబిలిటీ లేకపోతే అలాంటి కన్నీళ్లు ఆగిపోతాయి కదా అనేది నాకు పుట్టిన ఆలోచన. సమాజాన్ని దిద్దడానికి నేను సంస్కర్తని కాదు, దిద్దే నెపం మీద బురిడి కొట్టించడానికి బాబాను కాను. కానీ ముందు నన్ను దిద్దుకుంటే చాలు, నాలో భాగమైన నిన్ను దిద్దుకుంటే చాలు. అందుకే నీ నిత్య వ్యవహారాలు సమస్తం నువ్వే చేసుకోగలగాలి అనుకున్నాను. నేను భౌతికంగా లేకపోవటం వలన నీ జీవితంలో ఎలాంటి తేడా రాకూడదని అనుకున్నాను. అందుకే అలా ప్రవర్తిస్తూ వచ్చాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రమా. వ్యవహారాలను సంభాళించుకోవడంలో నువ్వు నన్ను మించిపోయావు. అదృష్టవశాత్తు నాకే గనుక ముందుగా విముక్తి లభిస్తే ఈ కారణాల వల్ల నువ్వు కన్నీళ్లు పెట్టే పరిస్థితి రాదని మాత్రం నమ్ముతున్నా. ప్రేమతో నీ పెదవులు బిగబట్టి వెక్కడం లేదు, కళ్ళ నుంచి మాత్రం ధారగా కారిపోతున్నాయి. ఆ నీటి చుక్కలు పడి కాగితం మీద అక్షరాలు చాలా వరకు అలుక్కుపోయాయి. అసలే మా ఆయనకు సిరాపేనాతో రాసే అలవాటు. బిగియ పట్టుకున్న ఆయన చేతుల్లో అప్పటికే ఆ కాగితం పూర్తిగా తడిచి నలిగిపోయింది. విశాలమైన గదిలో మేమిద్దరమే ఉన్నాం. 2 రోజుల కిందటే పిలిపించిన పిల్లల్ని 10 నిమిషాల కిందట బయటికి పంపేశాడు. మా ఏకాంతం కోసం ఈ సమయంలో ఆ తర్వాత చదవడం మొదలెట్టాడు. చదవడం పూర్తయ్యాక నా చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు, ఇందులో రాసిందంతా తప్పు. డిపెండబిలిటీ కాదు, డిపార్ట్ గురించి కూడా కాదు. ఇంకా ఏదో ఉంది. అది నా మూర్ఖత్వానికి తెలియదు. ముద్దగా మారుతున్న మాట నాకు స్పష్టంగా వినిపిస్తుందో లేదో అని రిపీట్ చేస్తున్నాడు. ఐసీయూలో సెలైన్ ఎక్కుతున్న నా చేతిని నలిగిపోయిన కాగితంతో సహా గట్టిగా పట్టుకున్న తన చేతి వేళ్ల వణుకు కూడా నాకు స్పష్టంగా తెలుస్తోంది. అచేతనంగా ఉన్న కళ్ళతో ఆయన్ను నేను కొత్తగా చూస్తున్నాను. 40 ఏళ్లుగా ఎరిగిన ఆయనలో 4 ఏళ్ల కిందట ఒకడు కొత్తగా కనిపించాడు. ఈ గడియలో మరొకడు ఇంకా కొత్తగా కనిపిస్తున్నాడు. వీడు మా ఆయనలోని అపరిచితుడు. తృప్తిగా ఉంది మా ఆయనని పూర్తిగా తెలుసుకోగలుగుతున్నందుకు. ఆయన పట్టుకున్న నా చేతి మీద తన కళ్ళ నుంచి రాలుతున్న నీటి చుక్కల స్పర్శ తెలుస్తోంది. కళ్ళు మూసుకున్నాను. ఇంతవరకు మీరు మా ఆయన అపరిచితుడు కథ విన్నారు. రచన శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళే. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.